హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్ గిగ్స్. ఈరోజు మనం సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు రిలీజ్ చేసిన జాబ్ నోటిఫికేషన్ వివరాలు తెలుసుకుందాం. సో వీళ్ళు మొత్తం 90+ వేకెన్సీస్ పైగా ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో వీళ్ళ ఒక హెడ్ ఆఫీస్ అయితే మాత్రం బెంగళూరులో ఉంటుంది. అండ్ రిమైనింగ్ యూనిట్స్ అయితే భూపాల్, హైదరాబాద్, నాగ్పూర్, నోయిడా, కోల్కతా, గౌహతి అండ్ నాసిక్లో ఉంటుంది. అండ్ ఈ 90 వేకెన్సీస్ కూడా సో డెసిగ్నేషన్స్ మీద కాల్ చేస్తున్నారంటే సో ఇంజనీరింగ్ ఆఫీసర్ గ్రేడ్ 1 పైన 40 పోస్టులు, అండ్ సైంటిఫిక్ అసిస్టెంట్ పైన 4 పోస్టులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ పైన 13 పోస్టులు, అలానే టెక్నీషియన్ గ్రేడ్ 1 పైన 24 పోస్టులు, అండ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 పైన 18 పోస్టులు కాల్ చేస్తున్నారు. అండ్ ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు వీళ్ళు రిలీజ్ చేశారు సో ఈ టేబులెట్ ఫార్మేట్లో వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అలానే ఎక్స్పీరియన్స్, అలానే బ్రాంచ్ అండ్ ఏజ్ విషయానికి వస్తే సో ఇంజనీరింగ్ ఆఫీసర్ గ్రేడ్ 1 పైన అయితే మాత్రం మెయిన్గా మనకు కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫస్ట్ క్లాస్ బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ. సో బ్రాంచెస్ అయితే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, అలానే సివిల్ ఇంజనీర్ పైన వీళ్ళు ఈ బ్రాంచెస్ పైన మాత్రమే వీళ్ళు ఈ ఇంజనీరింగ్ ఆఫీసర్ గ్రేడ్ 1 ని హైర్ చేస్తున్నారు. అండ్ దీనికి మెయిన్ కావాల్సిన క్వాలిఫికేషన్ అయితే గేట్ స్కోర్. సో ఈ గేట్ స్కోర్ ద్వారానే వీళ్ళు క్యాండిడేట్ ని షార్ట్ లిస్ట్ చేస్తారు. వ్యాలిడ్ గేట్ స్కోర్ అయితే 21 ఇయర్, అలానే 22 అండ్ 23 ఇయర్, ఈ 3 ఇయర్స్ లో ఏదైనా వ్యాలిడ్ గేట్ స్కోర్ ఉన్న వాళ్ళు సో ఈ పోస్ట్ కి ఎలిజిబులే. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మాత్రం 30 ఇయర్స్ ఉంటుంది. అండ్ బ్రాంచెస్ వైజ్ గా కూడా వీళ్ళు ఈ పోస్టుల్ని ఈ వేకెన్సీస్ ని డివైడ్ చేశారు. సో ఎలక్ట్రికల్ ఇంజనీర్, అలానే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీర్ పైన అయితే 22 వేకెన్సీస్ డివైడ్ చేశారు. అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీర్ పైన అయితే 5 వేకెన్సీస్, అండ్ మెకానికల్ ఇంజనీర్ పైన అయితే 9 వేకెన్సీస్, అండ్ సివిల్ ఇంజనీర్ పైన అయితే 4 వేకెన్సీస్. మొత్తం ఇంజనీరింగ్ ఆఫీసర్ గ్రేడ్ 1 పైన అయితే 40 వేకెన్సీస్ ని రిలీజ్ చేశారు. అండ్ సెకండ్ పోస్ట్ విషయానికి వస్తే సైంటిఫిక్ అసిస్టెంట్ అండ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్. సైంటిఫిక్ అసిస్టెంట్ పైన అయితే 4 పోస్టులు రిలీజ్ చేశారు. దీనికి కావాల్సిన మెయిన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఫస్ట్ క్లాస్ బీఎస్సీ ఇన్ కెమిస్ట్రీ అండ్ విత్ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి రిలవెంట్ సబ్జెక్ట్ పైన. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 35 ఇయర్స్ ఉండాలి. ఇంజనీరింగ్ అసిస్టెంట్ పైన అయితే మాత్రం మొత్తం 13 వేకెన్సీస్ రిలీజ్ చేశారు. ఎలక్ట్రికల్ పైన 6, సివిల్ పైన 4, మెకానికల్ పైన 3. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్కి వస్తే ఫస్ట్ క్లాస్ 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఇంజనీర్ ఆర్ టెక్నాలజీ విత్ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ రిలవెంట్ బ్రాంచెస్ అయితే ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 35 ఇయర్స్. థర్డ్ పోస్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 1. సో దీనికి కావాల్సిన మెయిన్ క్వాలిఫికేషన్ ఐటీఐ ట్రేడ్ సర్టిఫికేట్ ఇన్ ఎలక్ట్రికల్. అప్పర్ ఏజ్ లిమిట్ అయితే 28 సంవత్సరాలు. నాలుగో పోస్ట్ అసిస్టెంట్ గ్రేడ్ 2. సో దీనికి కావాల్సిన మెయిన్ క్వాలిఫికేషన్ ఫస్ట్ క్లాస్ ఇన్ బిఏ ఆర్ బిఎస్సి ఆర్ బీకామ్ ఆర్ బీబీఏ ఆర్ బీబీఎం ఆర్ బీసీఏ డిగ్రీ ఉండాలి. అలానే మినిమం గ్రేడ్ బి సర్టిఫికేట్ ఇన్ బేసిక్ కంప్యూటర్ కోర్స్ సో బీసీసీ కండక్టెడ్ బై నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు కండక్ట్ చేసిన సర్టిఫికేట్ ఉండాలి. అండ్ దీనికి అప్పర్ ఏజ్ లిమిట్ అయితే మాత్రం 30 ఇయర్స్. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే క్లోజింగ్ డేట్ అయితే మాత్రం సో 14th April 2023. పే స్ట్రక్చర్ అండ్ సెలక్షన్ విషయానికి వస్తే ఇంజనీరింగ్ ఆఫీసర్ గ్రేడ్ 1 అయితే లెవెల్ 7 ఉంటుంది. అండ్ పే మ్యాట్రిక్స్ అయితే 44,900 నుంచి 1,42,400 లోపల ఉంటుంది. అండ్ సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే సో ఈ ఇంజనీరింగ్ ఆఫీసర్ గ్రేడ్ 1 మెయిన్గా అయితే గేట్ స్కోర్ ద్వారానే క్యాండిడేట్ ని షార్ట్ లిస్ట్ చేస్తారు. అండ్ సెకండ్ పోస్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ కి అయితే సో లెవెల్ 6 ఉంటుంది. 35,400 నుంచి 1,12,400 వరకు ఉంటుంది. అండ్ సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆన్ స్పెసిఫిక్ జాబ్, ప్రాక్టికల్ స్కిల్ టెస్ట్ అనేది వీళ్ళు కండక్ట్ చేస్తారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్ అయితే సేమ్ లెవెల్ 6 ఉంటుంది. అండ్ సెలక్షన్ ప్రొసీజర్ కూడా వీళ్ళు కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆన్ ప్రాక్టికల్ స్కిల్ టెస్ట్ పైన ఉంటుంది. అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 అయితే సో దీనికైతే లెవెల్ 2 ఉంటుంది. పే మ్యాట్రిక్స్ అయితే 19,900 నుంచి 63,200 లోపల ఉంటుంది. అండ్ దీనికి కూడా వీళ్ళు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారానే క్యాండిడేట్ ని షార్ట్ లిస్ట్ చేస్తున్నారు. అండ్
ఆ క్యాండిడేట్స్ అయితే హ్యావ్ టు క్వాలిఫై ఏ ట్రేడ్ టెస్ట్ అనేసి మెన్షన్ చేశారు. అండ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 పైన అయితే లెవెల్ 4 అడిగారు. అండ్ పే మ్యాట్రిక్స్ అయితే 25,500 నుంచి 81,100 లోపల ఉంటుంది. అండ్ సెలక్షన్ ప్రొసీజర్ అయితే సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఇనిషియలీ అయితే ప్రొబిషన్ పీరియడ్ వీళ్ళు మెన్షన్ చేసిందైతే 2 ఇయర్స్ ప్రొబిషన్ పీరియడ్ ఉంటుందండి. పేమెంట్ ఫీజ్ విషయానికొస్తే ఇంజినీరింగ్ ఆఫీసర్ గ్రేడ్ 1, సైంటిఫిక్ అసిస్టెంట్, ఇంజినీరింగ్ అసిస్టెంట్ వాళ్ళకైతే 1000 రూపీస్ ఫర్ ఈచ్ పోస్ట్ ఉంటుంది. అలానే టెక్నీషియన్ గ్రేడ్ 1, అసిస్టెంట్ గ్రేడ్ 2 కైతే 500 ఫర్ ఈచ్ పోస్ట్ అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడి ఎక్స్ సర్వీస్ వన్ ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే మాత్రం ఎలాంటి ఫీజు ఉండదు. వాళ్ళకైతే జీరో ఫీజ్. డేట్స్ విషయానికి వస్తే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అయితే 25th మార్చ్ 2023 అండ్ క్లోజింగ్ డేట్ అయితే 14th ఏప్రిల్ 2023. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 23rd ఏప్రిల్ 2023లో కండక్ట్ చేస్తారు. అండ్ స్కిల్ టెస్ట్ ఆర్ ట్రేడ్ టెస్ట్ అయితే 15th మే 2023లో ఉంటుంది. న్యూ అడ్రస్, డేట్ అండ్ టైం ఫర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆర్ ట్రేడ్ టెస్ట్ ఆర్ స్కిల్ టెస్ట్కి అయితే వీళ్ళు అడ్మిట్ కార్డులో కానీ లేదా కాల్ లెటర్లో కానీ ఇంటిమేట్ చేస్తారంట. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆర్ సిటీ ఎక్కడెక్కడ మెన్షన్ చేశారో వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ డేట్స్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే cpri.res.in ఇది వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్. రెగ్యులర్గా ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకుంటూ ఉండండి. అండ్ ఇదండి సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ వివరాలు. వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అలానే ఈ నోటిఫికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే తప్పకుండా నోటిఫికేషన్ని క్లియర్గా చదివిన తర్వాత అప్లై చేయండి. ఈ నోటిఫికేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ షేర్. అండ్ ఇలాంటి మరెన్నో నోటిఫికేషన్ మన ఛానల్ నుంచి మీరు పొందాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జాబ్ గిగ్స్. Thank you.